ఏంటలా చూస్తున్నావు? మర్చిపోయావా? నేనే పులిరాజు మరదల్ని. ఆ రోజు ఈ స్కూలు బళ్ళో తట్టుపుట్టుని ఇంగ్లీష్ పీసులో తిట్టినట్టు తిట్టమాకు. నేను ఎందుకు వచ్చానంటే, మా బావ తాళిబుట్టు చేయించడానికి లింగసారి దగ్గరికి వెళ్ళాడు. పెళ్లి పనులోనాను 2-3 రోజుల దాకా పంతులమ్మని చూడడం కుదరదని చెప్పిరమ్మన్నాడు. ఆ కబుర్ నీకు చెప్పేద్దామని వచ్చాను. ఎండలో వాడవాడ వెతుక్కుంటే ఇంటికి వచ్చానా? కథ దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇస్తావా? ఓయ్ పంతులమ్మా, ఈ ఎవరై ఎన్నావా? కాసు కొరగాని మా బావ పెళ్లి పెట్టుకున్నాక నాకు అది లోటైంది, ఇది లోటైంది అని ప్రతిదానికి ఏలెత్తి చూపెడుతూ ఎడాపెడా మాట్లాడుతున్నాడు. ఇదెక్కడి సోద్యమో? నీ చేత్తో ఓసారి తాళి ముట్టుకుంటే గాని ఆ తాళి నా మెళ్ళలో కట్టడంట. పెళ్లి పందిట్లో నువ్వు ఎదురుగా కూర్చుంటే గాని నా నెత్తి మీద తలంబరాలు పోయేడంట. నువ్వేనంటగా ఆడికి ఓనామాల దగ్గర నుంచి ఎక్కాల బుక్ దాకా చదువు నేర్పింది. తెల్లారిన దగ్గర నుంచి సందేళ్ల దాకా నీ ఊసెత్తందే ఏ పని చెయ్యడు చేయనీడు. పెళ్లి చీర కూడా ఏ రంగో ఏ అంచో ఎంత ధరలో కొనాలో అన్ని నువ్వే చెప్పాలంట. బట్టల గింజలు విత్తితే ఇంకో పంట పండుద్ది, దంచుకుంటే ఉడకేసి తినడం తప్పుద్దా? అట్టాగే తాంబూలాలు పుచ్చుకున్న తర్వాత తలొచ్చి తాళి కట్టించుకోవడం తప్పుద్దా? చమకు జమాజం టమకు టమాటం. ఏమిటోనమ్మా, మనసులో ఒక మాట పైకి ఒక మాట మాట్లాడడం నాకు తెలీదు. ఉన్నది ఉన్నట్టుగా లబలబా అని బాగేస్తాడు. మా బావనే మనసులో నిలుపుకున్నాను. మనసు పడ్డాక మనువాడుకు తప్పుద్దా? ఏది మంచినీళ్ళు కడకడాన్ని తాగేస్తారు. నూరేళ్ళు సుఖంగా ఉండు, వస్తాను.